అమ్మా రాణి, రాణి. వస్తున్నాను తాతయ్య. ప్రయాణం ఎలా జరిగింది తాతయ్య? ప్రయాణానికి ఏమయ్యా బ్రహ్మాండంగా జరిగింది. అక్కడ ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ దిగడం, ఎయిర్పోర్ట్ లో కారు ఎక్కడం, ఇంటి దగ్గర దిగడం సుఖంగా జరిగింది అనుకో. దర్శనం బాగా అయిందా తాతయ్య? బ్రహ్మాండంగా జరిగిందయ్యా. నిజంగా అయోధ్యలో ఆ రామాలయం ఒక అద్భుతం. నా జీవితంలో ఒక్కసారి చూసి రావాల్సిందే. అన్నట్టు మర్చిపోయాను, నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆ రాములోరి కళ్యాణ తలంబ్రాలు తీసుకొచ్చాను. చల్లగా ఉండండి. రామ్ సీతలను కూడా పిలువమ్మా, వాళ్ళ కూడా అక్షింతలు వేయాలి కదా. అన్నట్టు వచ్చేటప్పుడు అక్కడి నుంచి సీతారాముల విగ్రహాలు తీసుకొచ్చాను. ఈ విగ్రహాలు సీత చూసిందంటే చాలా సంతోషపడుతుంది. ఒకసారి సీతను పిలువమ్మా. ఏంటి సీతను పిలవమంటే అలా మౌనంగా ఉన్నారు? అమ్మా సీత, రాము, ఏంటి వాళ్ళ ఇంట్లో లేరా? లేరు తాతయ్య. రామ్ సీత ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? ఇక ఎప్పటికీ రాకపోవచ్చు తాతయ్య. ఏంటయ్యా రాకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? తాతయ్య, సీతారాములు ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. భార్యకు స్థానం లేని చోట నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు. పద సీత. ఏంటి సీతను నువ్వు కూడా అనుమానించావా? బాగుందమ్మా, చాలా బాగుంది. నేను అయోధ్య వెళ్ళి ఆ సీతారాములను దర్శించుకొని వచ్చేసరికి నువ్వు ఈ అయోధ్య నీళ్ళలో సీతారాములు లేకుండా చేసావా? తాతయ్య, మరి ఇంకేంటమ్మా, నువ్వు సీతను అనుమానించడం ఏంటమ్మా? అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలమ్మా. అలాంటిది మనిషి ఎలాంటిదో, తన స్వభావం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక మాట చాలు. మరి ఇన్ని రోజులుగా ఇంట్లో నీ కోడలుగా ఉంటున్న సీత గురించి నువ్వు ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? అంటే ఆ ఫోటోలు చూస్తే అనుమానించేస్తారా? అమూల్య కూడా వచ్చి చెప్పేసరికి అమూల్య చెప్పిందని నమ్మేశావా? అంటే నీ మనసాక్షి కంటే నీకు పేగబంధమే ముఖ్యమైపోయిందా అమ్మా? లేదు తాతయ్య, అసలు ఆ క్షణంలో నేనెందుకు అలా మాట్లాడాను నాకు తెలీదు. బయటికి వెళ్ళొద్దు అని రామ్ని బ్రతిమాలాను, కానీ నా మాట వినలేదు. నువ్వు అంత నింద వేశాక ఎలా ఊరుకుంటారమ్మా? నువ్వు నీ కన్న బిడ్డ మీద చూపించిన నమ్మకాన్ని ఈ ఇంటికి కోడలుగా వచ్చిన ఆ అమ్మాయి మీద చూపించలేకపోయా. అదే అమ్ముల మీద ఎవరైనా ఇలాంటి నిందే వేస్తే నువ్వు ఊరుకుంటావా? అంత
మాట అనకండి తాతయ్య. నిజం ఎప్పుడు నిష్ఠురంగానే ఉంటుందమ్మా. అంత జరిగితే ఎలా జరిగిందని అడగకుండా ఎందుకు జరిగింది అని అడిగితే ఎవరు మాత్రం ఏం చేస్తారమ్మా? అసలు ఆ ఫోటోలో ఉంది ఎవరు? అతన్ని కలిసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరెవరైనా? ఆ అవకాశం రాలేదు తాతయ్య. అటు బాలు, శశి, ఇటు అమూల్య. వద్దమ్మా, ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు. ఆ శ్రీరామచంద్రుని ప్రాణంగా ప్రేమించిన ఆ కైకేయి కూడా చెప్పుడు మాటలు విని రాముణ్ణి అడవులకు పంపించింది. నువ్వేమందర మాటలు విన్నావు? స్వార్థం నీ మనసును మార్చిందో నాకు తెలియదు, కానీ ఈ అయోధ్య నీల నుంచి సీతారాముల్ని వనవాసానికి పంపించావు. నువ్వు కూడా కైకేయిలాగే నీ కన్న బిడ్డ కోసం పెంచుకున్న ఆ బిడ్డను బయటికి పంపించావు. అదే రామ్ నీ కడుపున పుట్టుంటే ఇలా జరిగేదా తల్లి? తాతయ్య, నా మాటలు నేను బాధ పెట్టిండొచ్చమ్మా, కానీ నిజమేంటో నీ అంతరాత్మ నడుకు చెబుతుంది. అమ్మా నాన్న లేని ఆ బిడ్డకి మీరు తల్లిదండ్రులుగా మారి వాడికి మీరు దేవుళ్ళు అయ్యారు. మీ మనసులో స్వార్థం చేరి మళ్ళీ వాడిని ఇప్పుడు అనాథం చేశారు కదమ్మా. ఒక ఆడదాను అయ్యుండి చాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోయావు. ఒక్క క్షణం విచక్షణ లేకుండా మాట్లాడి నీ అయోధ్య నిలయాన్ని అడవిగా మార్చేశావు. సీతారాములు లేని అయోధ్యకి విలువ లేదమ్మా. తప్పు చేశావు. కన్న మమకారం, నీ బుద్ధిని విచక్షణని పక్కన పెట్టి వాళ్ళని బయటికి పోయేలా చేసింది. ఇది తప్పేనమ్మా. ముమ్మాటికి ఇది నీ తప్పే. తాతయ్య, తాతయ్య. నువ్వైనా వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఆపాల్సింది కదా రాధాకృష్ణ. నేను ఒకరోజు ముందు వచ్చినా బాగుండేది. నా మీద గౌరవంతోనో భక్తితోనైనా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండేవాళ్ళేమో. మాట్లాడేంత అవకాశం కూడా దొరకలేదు తాతయ్య. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. ఇందులో రామసీతల తప్పులేదు తాతయ్య. తప్పంతా మన రాణిదే. చూడగానే ఒక నిర్ణయానికి రావడం, తొందరపడి మాట్లాడడం, ముమ్మాటికి మనదే తప్పు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనేది. ఇలాంటివి జరిగినప్పుడు ఆవేశపడి నిర్ణయం తీసుకోకూడదు. ఒక్కోసారి మనం వినే చెవులు, మనం చూసే కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అందుకే తొందరపడకూడదు. అయ్యగారు కాఫీ తీసుకోండి. రాణి ఎక్కడ రత్తాలు? ఏమో బాబు, నాకేటి తెలుసు. ఇంకా నిద్ర లేచినట్టు లేదు. ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? రాత్రంతా రామసీతల గురించే ఆలోచిస్తూ బాధపడుతుంది కదా. ఏ తెల్లవారుజామునో నిద్రపోయి ఉంటుంది. అందుకే లేవటం ఆలస్యం అయి ఉంటుంది. రాణి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే తొందరగా లేస్తుంది. రతలు, నువ్వు అమ్మగారిని లేపి కాఫీ ఇవ్వు. అట్టాగే అయ్యా. అమ్మగారు, 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 కాఫీ అట్టుకొచ్చినాను అమ్మగారు. లేచి వేడివేడి కాఫీ తాగండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, ఏటి ఇంత ముద్దు నిద్రపోతున్నారు? ఎప్పుడు ఇట్ట పడుకోరే? చీమ చిటుక్కుమంటేనే లేచి కూర్చునేవారు. ఈ రోజు ఎంత పిలిచినా లేవట్లేదేంటి? అమ్మగారు, 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 లేవండమ్మా. అమ్మో, ఎంత పిలిచినా అమ్మగారు నిద్ర లేవట్లేదేటి? అమ్మగారు, ఏం జరిగినదో ఏటో.
అయ్యగారు బేగ రండి, అమ్మగారు నిద్ర లేవట్లేదు. అయ్యగారు రాణి, అమ్మా అమ్మా ఏమైంది రతాలు? చూడండి బాబు, ఎంత పిలిచినా అమ్మగారు నిద్ర లేవట్లేదు. రాణి, రాణి, అమ్మా రాణి, రాణి, రాణి కళ్ళు తెరువు రాణి. రాణి, అమ్మా రాణి, 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 రాణి. రాణి. ఏమైంది తాతయ్య? ఏమరా, ఎంత పిలిచినా పలకట్లేదు. అమ్మా 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 రాణి, అత్తయ్య రాధాకృష్ణ, ఆ అత్తయ్య. డాక్టర్ ఫోన్ చేసి వెంటనే రమ్మను. అమ్మా రాణి. హలో డాక్టర్, నేను రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. రండి సార్. ఇది ఇల్లు, అద్దె 2000, 2 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి. కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి, వాటర్ బిల్లు కూడా మీరే కట్టాలి. అలాగే సార్. ఇంతకీ మీరు ఎప్పుడు చేరతారు? ఎప్పుడో కాదండి, ఇప్పుడే చేరుతున్నాం. మరి బట్టలు సామాన్లు అవేమీ లేవు? ఇక మీదటే అన్నీ కొనుక్కోవాలి. సరే, ఇదిగోండి తాళం. ఇల్లు జాగ్రత్త. పద. సీత, పద. ఇల్లంతా బాగా దుమ్ము పట్టినట్టుంది. ఓ గంటలో అంతా శుభ్రం చేసేస్తానండి. సీత, నా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. ఇక నుంచి సంపాదించుకుంటేనే మనం బ్రతికేది. ఆఖరి రూపాయి కూడా ఖర్చయిపోయింది సీత. ఏం పర్వాలేదండి, కష్టపడితే డబ్బులు సంపాదించుకోవడం చాలా సులభం. సీత, ఇప్పటిదాకా అందరికీ ఉద్యోగాలిచ్చాను. ఇప్పుడు వెళ్ళి నేను ఉద్యోగం వెతుక్కోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా ఇన్ని కష్టాలు. ఏం మాట్లాడుతున్నావు సీత? మీరు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. మీ చదువుకి, హోదాకి నేనే మాత్రం సరిపోను. అయినా పెద్దల మాటకి విలువిచ్చి నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా వల్ల మీరెన్నో కష్టాలు పడుతున్నారు. ఇంకా ఆపుతావా? ఏంటి సీత నువ్వు? పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నీకు నాకు ఆ దేవుడు ఎప్పుడో రాశాడు. అక్కడికి నేనేదో త్యాగం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నువ్వు అలా మాట్లాడతావేంటి? మీరు చేసింది త్యాగమే కదండి. కాదు సీత, దీన్ని త్యాగం అనరు. నీ వల్ల నాకు ఏ కష్టం రాలేదు. నీ వల్ల నాకు ఏ ఇబ్బందులు రాలేదు. మరి ఇదేంటండి, ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మీరెప్పుడైనా ఇలాంటి ఇంట్లో ఉన్నారా? నువ్వే చెప్పావుగా సీత, రాముడు ఎక్కడుంటే సీతకి అక్కడే స్వర్గం అని. మరి అదే మాట రాముడికి కూడా వర్తిస్తుంది కదా. జీవితం అంటే అన్నీ అనుభవించాలి. ఎప్పుడూ సుఖాలే కాదు, అప్పుడప్పుడు కష్టాలను కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. నేను రెడీ. మరి నువ్వు రెడీనో కాదో చెప్పు. మనిద్దరం ఒకరికొకరం ఇలా ధైర్యం చెప్పుకుంటూ గడిపేద్దాం. కానీ అక్కడ అత్తమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మనం బయటికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ ఎంత బాధపడ్డారో, ఎంతలా కుమిలిపోయారో. అసలు అత్తమ్మ ఎలా ఉందో ఏంటోనండి.
ఇవి తీసుకోండి. ఈ టాబ్లెట్స్ టైంకి వాడండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు మా రాణికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికి ప్రమాదమేం లేదండి. ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయింది. డిప్రెషన్లోకి వెళ్లడం వల్ల తను స్పృహ కోల్పోయింది. మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. తొందరలోనే స్పృహ వస్తుంది. కానీ ఆవిడ పూర్తిగా రికవరీ కావాలంటే ఆవిడ ఏ విషయంలో డిప్రెషన్కి లోనవుతున్నారో తెలుసుకొని ఆవిడని ఆ ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలి. కుటుంబ సభ్యులుగా అది మీరు మాత్రమే చేయగలిగింది. మేము శరీరానికి మందులిస్తాం కానీ మానసిక ప్రశాంతతనివ్వాల్సింది మాత్రం మీరే. ఆవిడ ఉన్న పరిస్థితికి ఆవిడ మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది. అలాగే డాక్టర్. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. అలాగేనండి, ఉంటాను. విన్నావుగా రాధాకృష్ణ, రాము సీతలు ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్లే ఇలా జరిగింది. రాణికి పెద్ద కొడుకు రామంటే ప్రాణం. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోవడం రాణి తట్టుకోలేకపోయింది. లోపలే క్షోభపడుతోంది. ఇప్పుడు మనం రాణిని కాపాడుకోవాలంటే వెంటనే రామ్ సీతల్ని పిలిపించాలి. అదే మంచిది. నువ్వు ఒకసారి వాడికి ఫోన్ చేసి చెప్పు. వాళ్ళ అమ్మకి ఇలా అయిందని తెలిస్తే వాడెక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. రాము వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. నువ్వు ఒకసారి ఫోన్ చేయి. ఏం అవసరం లేదు నాన్న, మీరెవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అవతల మీ అమ్మ పరిస్థితి చూస్తూ కూడా ఇలా మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను తాతయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ గాని సీత గాని ఇక్కడికి రావడానికి నేను ఒప్పుకోను. బాలు, ఇక్కడ నీ పంతాలు ముఖ్యమా, అమ్మ ఆరోగ్యం ముఖ్యమా? అసలు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది నాన్న? వాళ్ళ వల్ల కదా. ఆ సీత చేసిన తప్పు వల్లే కదా అమ్మ టెన్షన్ పడుతుంది. ఫోటోలు తెచ్చి చూపిస్తే తప్పైపోయిందని క్షమాపణలు చెప్పాల్సింది పోయి అమ్మ మీద రివర్స్ అయింది. దానికా రామ్ గాడు వాడి పెళ్ళాన్ని వెనకేసుకుని వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. బాలు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మర్యాదస్తుల లక్షణం. వాడు వీడు ఏంట్రా? రాము నీ అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడకు. తాతయ్య గారు, ఇంత జరిగిన తర్వాత కూడా మీరింకా రాముని వెనకేసుకొస్తున్నారు. ఒక తల్లి కడుపున పుట్టని వాళ్ళు అన్నదమ్ములు ఎలా అవుతారు? ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా వీళ్ళిద్దరూ 25 ఏళ్లుగా అన్నదమ్ములుగా పెరిగారమ్మా. ఈ రోజు మర్యాద లేకుండా మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు. స్వార్థం నిండిపోయిన మనుషుల మధ్య సంస్కారాల గురించి డిస్కషన్ అనవసరం తాతయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ గాని సీత గాని ఈ ఇంటికి తిరిగి రావడానికి వీల్లేదు. వాళ్ళని రమ్మని ఎవరు ఫోన్ చేయకూడదు. వాళ్ళు తిరిగి ఇంటి గడప తొక్కకూడదు. తప్పమ్మా, నువ్వు మాట్లాడేది చాలా పెద్ద తప్పు. కుటుంబం అన్నాక మనస్పర్ధలు వస్తుంటాయి, పోతుంటాయి. అవసరం వచ్చినప్పుడు మనం ఒక మిట్టు దిగాలమ్మా, అందులో తప్పు లేదు. ఇప్పుడు మనకు రాణి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. ఇందాక డాక్టర్ ఏమన్నారు? రాణి డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే రాము వచ్చి తీరాలి. అవసరం లేదు తాతయ్య. అమ్మని ఎలా స్పృహలోకి తీసుకురావాలో నాకు తెలుసు. అమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఎవరూ రామ్కి ఫోన్ చేయడానికి వీల్లేదు. పద శశి.
అన్నయ్య ఏమండి, అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడతాను. కారు ఆపండి ప్లీజ్. ఏయ్, ఏంటే నువ్వు వాడితో మాట్లాడేది? వాడిని ఇంట్లోంచి తరిమేశారు కదా. ఇప్పుడు వాడికి మీ ఇంటికి ఏ సంబంధం లేదు. వాడిని కన్నయ్య కాదు, నువ్వు వాడికి చెల్లెలివి కాదు. నోరు మూసుకొని కూర్చో. ప్లీజ్ అత్తయ్య, మీరు చెప్పినట్టల్లా చేశాను. నేను అన్నయ్యతో జరిగిందేదే చెప్పను. మీకు దండం పెడతాను. ఒక్కసారి అన్నయ్యని కలవాలి. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో. ప్లీజ్ అత్తయ్య. కుదరదు అని చెప్తున్నారు కదమ్మా, అనవసరంగా గోల్ చేయకుండా కూర్చో. ఏమండి, మీరైనా చెప్పండి ప్లీజ్ అండి. నాన్న ఒకసారి ఆపు. అన్నయ్య, అమ్మా అమూల్య, ఎవర్రా నీకమ్మా? ఆవిడ నాకు మాత్రమే అమ్మా, నీకు కాదు. మా అమ్మని చూసుకోవాల్సింది నేను, నువ్వు కాదురా. బయటికెళ్ళో. బాలు అది కాదు బాలు. అరే బాలు, బాలు పోరా.